Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. Today I am going to tell you about ఈ దినం నేను చెప్పబోయే అంశం ఏదనగా where should we stay. మనం ఎక్కడ నిలిచి ఉండాలి. The Bible says in 1 Chronicles 16:11. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, Look to the Lord and his strength, seek his face always. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. We have to look to him మనము ఎప్పుడు దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, and seek his face. ఆయన ముఖాన్ని కనుగొనేవారిగా ఉండాలి. Today I am going to talk about faith. ఈ దినం నేను విశ్వాసమును గురించి మీతో మాట్లాడబోతా ఉన్నాను. By faith everything is possible. విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే. Without faith you cannot go forward. మీ విశ్వాసం లేకుండా మీరు ముందుకు సాగలేరు. Here God is saying you to stay. దేవుడు ఈరోజు తెలివిస్తా ఉన్నాడు, దేవునిలో నిలిచి ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. Where should we stay? మనం ఎక్కడ నిలిచి ఉండాలి? Let's all learn about in which things and where we should stay. మనం ఎక్కడ నిలిచి ఉండాలి, ఏ విధంగా నిలిచి ఉండాలి అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. Let's go to the first point. మొట్టమొదటిగా చూసినట్లయితే We should stay in looking to the Lord. మనము ప్రభు వైపు చూచుటలో నిలిచి ఉండాలి. The Bible says in 1 Chronicles 16:11. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, Look to the Lord. దేవుని వైపు చూడండి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, we should look to the Lord. మనం దేవుని వైపు చూడాలి. In every situation you have to look to the Lord. ఏ పరిస్థితి అయినా సరే ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడాలి. Whatever problems you are facing through, ఎలాంటి సమస్య ద్వారా మీరు ఎదుర్కొనబడుతున్నారో you have to stay in looking unto God. మీరు దేవుని సన్నిధిలో దేవుని వైపు చూచుటలో మీరు నిలిచి ఉండాలి. Taking time to be with God is the best place to find strength. దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుట అనేది అది అద్భుతమైన మంచి సమయముగా మనకు కనబడతా ఉన్నది. God's favor will change your life. దేవుని యొక్క దయ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. The more you believe and trust God, ఎంత ఎక్కువగా దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని పైన నమ్మిక ఉంచుతారో, the more limitless your possibilities become for you. దేవుని సన్నిధిలో అద్భుతమైన ఆశీర్వాదాలు మీరు సొంతం చేసుకునేలా అది సొంతం అవుతా ఉంటవి. Sometimes it may look like your situation is never going to change. మీరు అనుకుంటుండవచ్చు కొన్నిసార్లు పరిస్థితులు మీ జీవితాన్ని మార్చలేవు అన్నట్టుగా ఉండవచ్చు. But if you look unto God, మీరు దేవుని వైపు చూసినట్లయితే God will change that situation. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయగలడు. God can completely resolve it. దేవుడు ప్రతి సమస్యను తొలగించగలడు. So be strong in looking unto God. దేవుని వైపు చూచుటలో బలముగా నిలిచి ఉండండి. Don't be anxious మీరు అధైర్యపడకండి about anything. దేని విషయంలో కూడా, In every situation, ప్రతి పరిస్థితిలో కూడా, in every problem, ప్రతి సమస్యలో కూడా, in every trouble, ప్రతి ఇబ్బందులలో కూడా stay in looking unto God. దేవుని వైపు చూచుటలో నిలిచి ఉండాలి. By staying in and looking unto God, దేవుని వైపు నిలిచి ఆయన వైపు చూసినట్లయితే you may have many blessings. మీరు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. You will get many blessings. మీరు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. Let's go to second point. రెండవ విషయాని కోసం వెళ్దాం. We should look to his strength. మనము దేవుని బలాన్ని చూడాలి. The Bible says in 1 Chronicles 16:11. బైబిల్ సెలవిస్తా ఉన్నది. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, Seek the Lord and his strength. ఆయన బలాన్ని వెదకండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. Lord is your strength. దేవుడు మనకు బలమై ఉన్నాడు. So look unto him. ఆయన వైపు మనం చూడాలి. అందుకే Be strong and courageous దేవునిలో బలము కలిగి దేవునిలో ధైర్యముగా ముందుకు సాగాలి. in looking unto his strength. ఆయన బలము వైపు చూడాలి. Give your weakness మీ యొక్క సాక్ష్యాన్ని ఇవ్వండి. and he will give you his strength. అప్పుడు దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు. Do not fear for anything. దేని విషయంలో కూడా మీరు భయపడకండి. Look unto God. దేవుని వైపు చూడండి. He will be with you దేవుడు మీతో ఉంటాడు. in every situation. ప్రతి పరిస్థితిలో కూడా, In every problem he will be with you. ప్రతి సమస్యలో కూడా దేవుడు మీతో ఉంటాడు. Even if you are in tough times, మీరు చాలా క్లిష్టమైన పరిస్థితుల గుండా మీరు వెళ్ళినప్పటికీ, you are in many big situation, మీరు ఎలాంటి పెద్ద సమస్యల్లో మీరు ఉన్నప్పటికీ,
Look in His strength. ఆయన బలాన్ని మీరు కనుగొనండి. His strength will bless you. ఆయన బలము మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. His strength will guide you. ఆయన బలము మిమ్మల్ని ఏ రీతిగా నడవాలో తెలియజేస్తా ఉంది. The Bible says in Isaiah 40:29, యెషయా గ్రంథం 40 అధ్యాయం 29వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, God gives strength to the weary and increases the power of weak. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. God gives us strength దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు. and increases the power of weakness. ప్రతి విధమైన బలహీనత నుండి దేవుడు విడిపిస్తాడు. You may have weakness, మీరు బలహీనత చేత బాధపడుతున్నారా? but God will heal you right now. కానీ దేవుడు తప్పకుండా ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచబోతా ఉన్నాడు. You should be stronger in looking unto God. దేవుని వైపు చూచుటలో మనం బలము కలిగి ముందుకు సాగాలి. If you are weaker, look unto God. మీరు బలహీనతతో ఉన్నట్లయితే దేవుని వైపు చూడండి, Look unto His strength. ఆయన బలాన్ని చూడండి. You may believe in His blessings. ఆయన బలాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదం వైపు మీరు చూడండి. You will get many blessings by looking unto His strength. మీరు దేవుని వైపు, దేవుని బలాన్ని వైపు చూచుట ద్వారా అనేక ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. Let's go to the third point. మూడో విషయంలో చూసినట్లయితే We should seek His face always. మనం ఎల్లప్పుడూ ఆయన ముఖమును వెతకాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. The Bible says in 1 Chronicles 16:11, మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, Look to the Lord, seek His face always. ఆయనను వెదుకుడి, ఆయన సన్నిధిని వెదుకుడి, ఆయన ముఖ దర్శనమును చూడుడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. Do not be afraid about any situation. ఎలాంటి పరిస్థితిని బట్టి మీరు దేని గురించి కూడా అధైర్యపడవద్దు. In every situation, seek His face. ప్రతి సమస్యలు, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ముఖమును వెదకాలి. Seek the Lord always, not just when you are in troubles. మీరు సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఆయనను వెతకడం కాదు, కానీ Even if you are blessed, you have to seek His face. మీరు ఆశీర్వదించబడినప్పుడు కూడా ఆయన ముఖ దర్శనమును వెతకాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. God is awesome. దేవుడు అద్భుతాలు చేసేవాడు. Keep seeking Him. ఆయనను వెతకడం మానివేయకండి. If you are genuinely seeking God's will, మీరు నిజముగా దేవుని వెతికినట్లయితే the Spirit will guide us. ఆయన ఆత్మ మిమ్మల్ని నడిపిస్తా ఉంది. Seeking God first will always put us in the correct position. మనం దేవుణ్ణి వెతకడాన్ని బట్టి మనం ఎక్కడ జీవించాలో అన్న కృతనిశ్చయతతో ఒక సరియైన స్థలంలో మనల్ని నిలబెడుతుంది. The Bible says in Proverbs 3:6, బైబిల్ సెలవిస్తా ఉన్నది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, Seek God's will in all that you do, and He will direct your path. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Whatever you may do, మీరు ఏమి చేసినప్పటికీ you have to seek His way. ఆయన యొక్క మార్గాన్ని మీరు కనుగొనాలి, వెతకాలి. We should always seek Him. మనం ఎల్లప్పుడూ ఆయనను వెతకాలి. Let's go to fourth point. నాలుగో విషయానికి చూసినట్లయితే, We should seek God in our prayers. మనము ప్రార్థనలో దేవుని వెతకాలి. The Bible says in Ephesians 6:18, బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, Pray in the Spirit on all association with all kinds of prayers and requests. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు. Whatever you ask in prayer, మీరు ప్రార్థనలో ఏదైతే మీరు అడుగుచున్నారో believe that you have received. తప్పకుండా మీరు అది పొందుకున్నారని నమ్మండి. Seek and you shall find. మీరు కనుగొంటారు ఆయనను వెతికినట్లయితే. Seek Him in prayers. ఆయనను వెతకండి, ప్రార్థనలో వెతకండి. Seek the kingdom of God. దేవుని రాజ్యాన్ని వెతకండి. Above all else, He will give you. దేవుడు సమస్తమును మీకు అనుగ్రహిస్తాడు. Everything you need. మీకు ఏదైతే అవసరంగా ఉన్నదో వాటన్నిటిని ఇస్తాడు. Seek the Lord always, not just when you are in trouble. మీరు సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఆయనను వెతకడం కాదు, కానీ
Even if you are blessed, seek Him. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పటికీ కూడా ఆశీర్వదించినప్పుడు కూడా దేవుని వెదికే వారిగా జీవించాలి. The Bible says in Jeremiah 29:13, బైబిల్ సెలవిస్తా ఉన్నది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో, you will seek me and find me when you seek me with all your heart. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని వ్రాయబడి ఉన్నది. You will see God మీరు దేవుణ్ణి వెతికినప్పుడు when you find God. మీరు దేవుణ్ణి కనుగొంటారు. You have to seek God మీరు దేవుణ్ణి వెతకాలి. in our daily prayers. ప్రతిరోజు ప్రార్థనలో In the morning, ఉదయకాలము, in the afternoon, మనం మధ్యాహ్న కాలము, in the evening. సాయంత్రకాలం కూడా You have to seek God in prayers. మీరు ప్రార్థనలో దేవుని వెతికే వారిగా ఉండాలి. Let's go to fifth point. 5వ విషయంలోనికి వెళ్దాము. We should always stay in well-doing. మనం ఎల్లప్పుడూ మంచి చేయుటలో ఉండాలి, నిలిచి ఉండాలి. The Bible says in Galatians 6:9, బైబిల్ సెలవిస్తా ఉన్నది గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, let us not become weary in doing good, for all the proper time we will reap a harvest if we do not give up. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోయుదుము. The Lord will keep you from all harms. ప్రతి విధమైన హాని నుండి దేవుడు విడిపిస్తాడు. He will watch over you. దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తాడు, చూస్తాడు. Stay in well-doing. దేవుడు అద్భుతాన్ని చేయుటలో నిలిచి ఉంటాడు. God has placed you దేవుడు మిమ్మల్ని ఒక స్థలములో నిర్ణయించాడు. where you are at in this moment for a reason. ఒక పరిస్థితిని బట్టి దేవుడు ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టి ఉన్నాడు. Remember that a trust in He is working out. దేవుని పని జరుగుతుందన్న విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. God will make a way దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. where there seems no way. ఎక్కడైతే మార్గము లేదు అన్న సమయంలో కూడా దేవుడు త్రోవను కలుగజేసే దేవుడు. So stay in well-doing. మీరు ప్రతి విషయంలో కూడా మంచి చేయుటలో నిలిచి ఉండాలి. We should always stay in well-doing. మంచి పనులు చేయుటలో మనం నిలిచి ఉండే వారిగా జీవించాలి. Let's go to sixth point. 6వదిగా చూసినట్లయితే We should always stay in preaching gospel. మనం ఎల్లప్పుడూ సువార్త ప్రకటించుటలో నిలిచి ఉండాలి. The Bible says in Mark 16:15, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో బైబిల్ సెలవిస్తా ఉన్నది, go into all the world and preach the gospel to all creation. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని రాయబడి ఉన్నది. God's love is most powerful love. దేవుని ప్రేమ అది శక్తివంతమైనది. It's a bond that draws us to God and motivates us to serve Him successfully. దేవుని యొద్దకు నడిపించడానికి, అద్భుతంగా ఆయన యొద్దకు నడిపించడానికి, విజయవంతులుగా చేయడానికి అది చాలా పని చేస్తా ఉన్నది. So we have to preach gospel. కాబట్టి మనము దేవుని సువార్తను ప్రకటించాలి. In these days, gospel is most important. ఈ సమయంలో, ఈ దినాలలో సువార్త ప్రకటించడం అనేది చాలా అవసరమై ఉన్నది. So you have to preach the gospel. కాబట్టి మనము సువార్తను ప్రకటించాలి. Satan does not like to preach gospel. సాతానుకు ఇష్టం లేదు ఏంటంటే సువార్త ప్రకటించడం అనేది. Satan will give you problems. సాతాను చాలాసార్లు మీకు సమస్యలను ఇస్తూ ఉంటాడు. Even though you have to believe in God మీరు దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే and preach gospel. సువార్త ప్రకటించాలి. So examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you staying looking unto Lord? దేవుని వైపు చూచుటలో మీరు నిలబడి ఉన్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you staying looking unto His strength? మనం దేవుని బలాన్ని పరిశీలించటంలో మీరు నిలిచి ఉన్నారా? Are you staying looking unto His strength? ఆయన బలాన్ని యందు నిలిచి ఉండటంలో మీరు ముందుకు సాగుతున్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you seeking His face? ఆయన ముఖమును చూస్తున్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you seeking Him in prayers? ప్రార్థనలో ఆయనను వెతుకుతున్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you staying in well-doing? మీరు మంచి పనులు చేయటంలో నిలిచి ఉన్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Are you staying in preaching gospel? దేవుని సువార్త ప్రకటించటంలో నిలిచి ఉన్నారా? Examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
Let's all pray. మనమందరం ప్రార్థన చేద్దాం. Lord, we thank you for giving this wonderful message, Lord. దేవా, ఇంత మంచి గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. Thank you for telling about where we should stay, Lord. దేవాని స్తోత్రం, ఎక్కడ మేము నిలిచి ఉండాలన్న విషయాన్ని తెలియజేసినందుకు నీకు వందనాలు. Let everybody stay in seeking unto you, Lord. దేవా, ప్రతిరోజు నిన్ను వెతుకుటలో ప్రతి ఒక్కరు జీవించుదురుగాక, నిలిచి ఉందురుగాక. Let everybody stay in looking unto you, Lord. దేవా, మీ వైపు చూచుటయందు ప్రతి ఒక్కరు నిలిచి ఉందురుగాక. Let everybody stay in looking unto your strength, Lord. దేవా, మీ బలాన్ని చూచుటయందు ప్రతి ఒక్కరు నిలిచి ఉందురుగాక. Let everybody stay in looking unto you and seek your face, Lord. దేవా, నీ ముఖమును చూచుటలో వారు నిలిచి ఉండేవారిగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. Let everybody seek you in their prayers, Lord. ప్రతి ఒక్కరు వారి ప్రార్థనలో నిన్ను వెతికే వారిగా ఉందురుగాక. Let everybody stay in well doing, Lord. ప్రతి ఒక్కరు మంచి పనులు చేయటిలో నిలిచి ఉండేవారిగా ఉందురుగాక. Let everybody stay in preaching gospel, Lord. నీ సువార్త ప్రకటించడంలో ప్రతి ఒక్కరు నిలిచి ఉందురుగాక. In the name of Jesus Christ we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.